వైజాగ్ అంటే బీచెస్ మాత్రమే కాదు, మనుషుల్ని కలుపుకునే మంచి మనసులు కూడా. ఇవే మన వైజాగ్ అన్నా క్యాంటీన్స్. సిటీ మొత్తం 23 లొకేషన్స్ లో ప్రతిరోజు వేల మందికి ఆకలి తీర్చే ప్లేసెస్. గాజువాక, ఎంవీపీ, జగదాంబ జంక్షన్ దగ్గర నుండి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ లో ఈ క్యాంటీన్స్ అందుబాటులో ఉన్నాయి. టూరిజం తో బిజీగా ఉండే మన వైజాగ్ కి ఎక్కడి నుండో టూరిస్ట్ తెగ వస్తున్నారు. అందరికీ కాస్ట్లీ హోటల్స్ పాసిబుల్ కాదు. అక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వర్కర్స్, పేషెంట్స్, అటెండర్స్, స్టూడెంట్స్, టూరిస్ట్ అందరికీ ఒక భరోసాలా నిలుస్తున్నాయి అన్నా క్యాంటీన్స్. ముఖ్యంగా జీవీఎంసీ కూడా స్వచ్ఛ సర్వేక్షణ ద్వారా ఈ ఇనిషియేటివ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తూ క్లీన్లీనెస్, మెయింటెనెన్స్, హైజీనిక్ స్టాండర్డ్స్ ని మెయిన్ ప్రియారిటీగా చూస్తుంది. అందుకే మన వైజాగ్ అన్నా క్యాంటీన్ సర్వీస్ మాత్రమే కాదు, స్వచ్ఛతలో కూడా ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాయి. జీవీఎంసీ సూపర్విజన్ లో నీట్ గా మెయింటైన్ చేస్తూ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఒకే కిచెన్ నుండి ఫుడ్ ప్రిపేర్ చేసి వైజాగ్ మొత్తం 23 క్యాంటీన్స్ కి సప్లై చేస్తుంది. అయితే ఇంతకుముందు అన్నడు లేనిది అన్న క్యాంటీన్ అనేది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ. అలాగే తర్వాత ఇక్కడ రోడ్ల మీద ఎంతో మంది ఆహారం లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ అన్న క్యాంటీన్ వచ్చాక ఏంటంటే చాలా మంది చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా మంచిగా అందరినీ వచ్చేవారిని కూడా బాగా స్వీకరించి మంచిగా ఫుడ్ పెట్టడం వల్ల బాగున్నది. ప్రజలందరికీ ఉపయోగం ఉంది. ప్రతి వారు బాధపడుతున్నారు. 5 రూపాయలు పోయినాక ఆనందంగా తింటున్నారు. ప్రతి వాళ్ళు ఎక్కడ చూద్దామన్నా 70 రూపాయలు 80 రూపాయలు భోజనం. 5 రూపీస్ కే మీల్ అయినా టేస్ట్ మాత్రం హార్ట్ఫుల్ గా ఉంటుంది. నేను కూడా టేస్ట్ చేసా, ఆనెస్ట్లీ సూపర్ అనిపించింది. ఇది జస్ట్ ఫుడ్ కాదు, ఒకరి ఆకలితో పాటు వాళ్ళకున్న కష్టాన్ని కూడా కొంచెం తగ్గించే ప్రయత్నం. దూరం నుండి వచ్చే వాళ్ళకి మీరొకరే కాదు అని చెప్పే ఒక చిన్న సపోర్ట్ సిస్టమ్. ఇది రాజకీయ కోణంలో చూడకుండా మానవత్వంతో చూడాలని నా రిక్వెస్ట్. ఎండ్ ఆఫ్ ద డే ఆకలి తీరడం అనేది అందరికీ ముఖ్యం. 1 సిటీ 1 కేర్ 1 వైజాగ్ హార్ట్.